So if angle A and angle B are acute angles such that cos A equal to cos B అయితే then show that angle A equal to angle B అని చెప్పేసి చూపించమంటున్నాను. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసిన తర్వాత ఏం చెప్పానన్నా, సో యాంగిల్ A అండ్ యాంగిల్ B అనేది ఏమన్నా, సో ఆడు acute angles అని చెప్పేసి చెప్పాడు. acute angles అంటే ఏంటి, లెస్ దెన్ 90 degrees అన్న. సో లెస్ దెన్ 90 degrees అయితే మనకి ఈ రెండు ఓకేనా 90 degrees రావాలి అంటే C అనేది మనకి ఏమవ్వాలన్నా రైట్ యాంగిల్ అవ్వాలన్నా. ఓకేనా, సో అందుకే ఇది A ఇది B నాన్న. సో ఇంకో పాయింట్ ఏం చెప్పారు, సో cos A ఈక్వల్ టు సో cos B అన్నాను. సో cos A అంటే ఏంటి, ఇక్కడ తీసుకోవాలి యాంగిల్. ఈ cos అంటే ఏంటన్నా, ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ రా, అంటే AC బై AB నాన్న. సో AC బై AB ఈక్వల్ టు సో cos B అన్నాడు రా, cos B యాంగిల్ కి ఎడ్జెంట్ సైడ్ అన్న, అంటే BC బై AB నాన్న. సో BC బై AB నాన్న. సో డినామినేటర్స్ ఈక్వల్ కనుక డైరెక్ట్ గా AC ఈక్వల్ టు BC నాన్న. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్, దట్ మీన్స్ AC ఈక్వల్ టు BC అన్నాడు కదా, అంటే రెండు సైడ్స్ ఈక్వల్ అని చెప్పేసి చెప్పండి అన్న. సో ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఇన్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి. ఓకేనా, సో అంటే BC కి ఆపోజిట్ యాంగిల్ ఏంటన్నా A అండ్ AC కి ఆపోజిట్ యాంగిల్ ఏంటన్నా A, అంటే యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B అవుతుందన్నమాట. ఓకేనా.